హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ఎడ్యుకేషన్ లోన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్లో మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క టర్మ్ గురించి చెప్తాను. లోన్ తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏందో మొత్తం చెప్తా. సో ఫస్ట్ పాయింట్ లెండర్స్ అంటే బేసిక్గా మనకు తెలిసిందే అప్పిచ్చేటోళ్ళు. మేజర్గా మనకి లోన్లు ఇచ్చేది ముగ్గురు. ఫస్ట్ ఎవరంటే పబ్లిక్ బ్యాంకులు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది ఒక పబ్లిక్ బ్యాంక్. నెక్స్ట్ లోన్ ఇచ్చేది ఎవరు అంటే ప్రైవేట్ బ్యాంక్స్. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వీళ్ళందరూ ప్రైవేట్ బ్యాంకులు. మన లిస్ట్లో థర్డ్ లెండర్ ఎవరు అంటే ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నట్టు. ఈ కంపెనీస్ బేసిక్గా బ్యాంకులు కాదు, కానీ మనకు లోన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాడిజీ ఫైనాన్స్ అని ఒకటి ఉంది. ఇది మోస్ట్ ఫేమస్ ఎన్బిఎఫ్సిస్లో ఒకటి. ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న ఓవర్వ్యూ ఇవ్వడానికి ఈ ఎగ్జాంపుల్స్ని వాడుకుంటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ బ్యాంక్స్ వచ్చినప్పుడు ఎస్బీఐ, ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినప్పుడు హెచ్డిఎఫ్సి, ఎన్బిఎఫ్సిస్ అయితే ప్రాడిజీ ఫైనాన్స్ని కన్సిడర్ చేస్తా. ఈ వీడియో సింపుల్గా ఉండడానికి ఈ పబ్లిక్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సిస్ మూడింటిని కలిపి నేను బ్యాంక్స్ అని అంట. సో మనకి ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే ఉందో అది జస్ట్ ట్యూషన్ ఫీజ్ కోసం మాత్రమే కాదు. కొన్ని బ్యాంక్స్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ చార్జెస్ అంటే ల్యాప్టాప్కి, మొబైల్కి, ఇంకా ఫ్లైట్ టికెట్స్ ఇట్లాంటి వాటికి కూడా మనకు లోన్ శాంక్షన్ చేస్తారు. మన నెక్స్ట్ పాయింట్ ఏమో కొల్లాటరల్, నాన్ కొల్లాటరల్. దీన్నే సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్ అని కూడా అంటారు. సో బేసిక్గా కొల్లాటరల్ అంటే షూరిటీ, నాన్ కొల్లాటరల్ అంటే షూరిటీ లేకపోవడం. మనం లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇల్లు డాక్యుమెంట్స్ ఏదో ఒకటి షూరిటీ లాగా పెడితే అది కొల్లాటరల్ లోన్ అంటారు. ఒకవేళ మనం ఏం పెట్టకుండా తీసుకుంటున్నాము అంటే అది నాన్ కొల్లాటరల్ లోన్ అంటారు. బ్యాంకులు కొల్లాటరల్ కిందికి ఏమేమి కన్సిడర్ చేస్తాయో నేను ఇక్కడ ఇస్తున్నా, అవసరం పడితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో బేసిక్గా ఒకవేళ మనం కొల్లాటరల్ లోన్ తీసుకుందాము అని అనుకుంటే మనం కొల్లాటరల్ కిందికి పెడుతున్న షూరిటీ డాక్యుమెంట్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేస్తాము. మన లోన్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మన డాక్యుమెంట్స్ ని మనకు రిటర్న్ ఇస్తారు. మన చేతిలో ఈ కొల్లాటరల్ డాక్యుమెంట్స్ ఉండయి కాబట్టి ఒకవేళ మనం లోన్ అయిపోకముందే మనం అమ్ముకుందాం అనుకుంటే మనకు ఆ ఛాన్స్ ఉండదు. ఎస్బీఐ వాళ్ళు నాన్ కొల్లాటరల్ లోన్ అప్ టు 7.5 lakhs దాకా ఇస్తారు. ఆ 7.5 lakhs అనేది మన ఎడ్యుకేషన్కి బొంగు కూడా సరిపోవు. సో ఇక మనకి ఎక్కువ అమౌంట్ కావాలి అని అనుకుంటే ఎస్బీఐలో పక్కా కొల్లాటరల్ పెట్టాల్సిందే. హెచ్డిఎఫ్సిలా క్రెడిల్లా అని చెప్పేసి ఒక లోన్ స్కీమ్ ఉంది. ఈ హెచ్డిఎఫ్సి క్రెడిల్లాలా వితౌట్ కొల్లాటరల్ అబౌట్ 70-80 lakhs కూడా ఇచ్చిండ్రు. మనం ప్రాడిజీ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అసలు కొల్లాటరల్ అనే కాన్సెప్టే అవసరం లేదు. వితౌట్ ఎనీ షూరిటీ వీళ్ళు ₹1,00,00,000 అయినా కానీ ఇస్తారు. ఇంకేంద్రాబాయ్ చిల్లిగా మనం ఏం షూరిటీ పెట్టకున్నా కానీ మనకి ఇంతగానం లోన్ వస్తుంది అని అనుకుంటే, ఒకవేళ మనం ఏదైనా కొల్లాటరల్ పెట్టినాము అని అంటే ఆబ్వియస్గా మన ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. మనం ఏం షూరిటీ పెట్టకపోతే ఈ బ్యాంక్స్కి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతారు. మన నెక్స్ట్ పాయింట్ కోసైనర్. ఈ కోసైనర్లని కో అప్లికెంట్ అంటారు, షూరిటీ అంటారు, ఇంకేదేదో అంటారు. మీ లోన్ ప్రాసెస్లో మీ మమ్మీ, డాడీ లేకపోతే ఇంకెవరన్నా సైన్ పెడతారు, వీళ్ళనే మనం కోసైనర్ అని అంటాం. ఈ కోసైనర్లది రోల్ ఏంది అంటే బ్యాంకుకు ఒక నమ్మకం లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఈడు కట్టకపోతే నేను కడతా అని చెప్పేసి సైన్ పెడతారు. ఎస్బీఐలా నువ్వు కొల్లాటరల్ లోన్ తీసుకున్నా, నాన్ కొల్లాటరల్ లోన్ తీసుకున్నా కానీ కోసైనర్ అయితే పక్కా మ్యాండేటరీ. హెచ్డిఎఫ్సి క్రెడిల్లాలో కూడా నువ్వు కొల్లాటరల్ తీసుకున్నా, నాన్ కొల్లాటరల్ తీసుకున్నా పక్కా మ్యాండేటరీ. ప్రాడిజీ ఫైనాన్స్ లా కోసైనర్ ఎవ్వరు అవసరం లేదు. మన నెక్స్ట్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకు అందరికి తెలిసిందే. మనం లోన్ తీసుకున్న అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. మన బ్యాంక్ వాళ్ళు ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీద వడ్డీ వేస్తారు. ఎస్బీఐలో ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 8% నుంచి 11% దాకా ఉంటుంది. హెచ్డిఎఫ్సి క్రెడిల్లాలోనేమో 11.5 నుంచి 13% దాకా ఉంటుంది. ప్రాడిజీ ఫైనాన్స్లోనేమో 8 to 10% రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే ఎస్బీఐలో కొల్లాటరల్ పెడతాం కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిల్లాలోనేమో కొల్లాటరల్ లేకున్నా కానీ లోన్ వస్తుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఒకవేళ మనం హెచ్డిఎఫ్సి వాళ్ళకి కూడా కొల్లాటరల్ ప్రొవైడ్ చేస్తే మన ఇంట్రెస్ట్ రేట్ ఇంకా కొంచెం తగ్గుతుంది. కొల్లాటరల్ పెట్టినాక ఎంత తగ్గినా కానీ ఎస్బీఐ రేట్ కంటే ఎక్కువనే ఉంటుంది. ప్రాడిజీ ఫైనాన్స్లో 8 to 10%. ఇంకేంది చిల్ అని అనుకుంటే ఇంకొక బొక్కు ఉంది. ఇక్కడ ప్రాడిజీ వాళ్ళు మనకి లోన్ ఇచ్చేది ఇండియన్ రూపీస్లో కాదు, US డాలర్స్లు ఇస్తారు. సో ఈ US డాలర్స్ అనేది ఇప్పుడు నువ్వు తీసుకున్న టైంలో 75 రూపీస్ ఉన్నదనుకో, డాలర్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అదే ఒక 2-3 ఏళ్ల తర్వాత ఇది 77 కావచ్చు, 78 కావచ్చు, ఎంతనన్నా కావచ్చు. సో అప్పుడు మనం ఆబ్వియస్గా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అదే ఎస్బీఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ మనం తీసుకునేది రూపీస్లో తీసుకుంటాం కాబట్టి మనం ఎంత ఇంట్రెస్ట్ రేట్కి తీసుకున్నామో అదే ఇంట్రెస్ట్ రేట్లో ఇండియన్ రూపీస్లోనే రిటర్న్ కడతాము. కానీ ప్రాడిజీలోనేమో మనం లోన్ తీసుకునేది US డాలర్స్ లా కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుండొచ్చు. మనం పేమెంట్ చేసే టైంకి ఇది అరౌండ్ 13-14% దాకా పోతుండొచ్చు. ఈ హెచ్డిఎఫ్సిలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా వేరే ప్రైవేట్ బ్యాంక్స్లో మనకి లోన్ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటుంది కంపేరేటివ్లీ టు ఎస్బీఐ. ఎస్బీఐలోనేమో కొంచెం ప్రాసెస్ కాంప్లెక్స్ ఉంటుంది. కానీ మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్ కావాలి అనుకుంటే మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాంకులు అందరికీ ఒకటే ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేయవు. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రతి ఒక్కరికి వేరీ అవుతుంది. మీ కంప్లీట్ ప్రొఫైల్ పైన ఈ ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది.
లైక్ మీరు ఏదైనా షూరిటీ పెడుతున్నారా, మీ కోసైనర్కి ఎంత ఇన్కమ్ ఉంది, మీ జిఆర్ఈ స్కోర్ ఎంత, మీ ఐఎల్ స్కోర్ ఎంత, అండ్ మీరు పోదాం అనుకుంటున్న యూనివర్సిటీది ర్యాంకింగ్ ఏంది, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ ని వీళ్ళు webometrics.info అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. మాక్సిమం బ్యాంకులు ఈ వెబ్సైట్ లో చెక్ చేస్తారు మీ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంది అనేది. ఇంట్రెస్ట్ రేట్ అనేది మస్త్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బ్యాంక్ 10% ఇస్తున్నది, ఒక బ్యాంక్ 11% ఇస్తున్నది అనుకో, ఈ 1% కూడా లాంగ్ టర్మ్ లో లక్షల డిఫరెన్స్ చూపిస్తుంది. సో తక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకు లాంగ్ టర్మ్ లో ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లా ప్రతి పర్సెంట్ మ్యాటర్ చేస్తుంది అన్నట్టు. ఒకవేళ మనం లోన్ తీసుకున్నప్పటి నుంచి ఒక 3-4 ఏళ్లలోనే క్లియర్ చేసేస్తాము అని అనుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువనా అని ఫరక్ పడదు. ఒకవేళ ఎక్కువ టైం పడుతుంది అంటే ఓవరాల్ ఇంట్రెస్ట్ మస్తు ఎక్కువ అవుతుంది. సో మనం ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత ఎక్కువ లాస్ అవుతున్నట్టు. నెక్స్ట్ పాయింట్ మొరాటోరియం పీరియడ్. దీన్నే గ్రేస్ పీరియడ్ అని కూడా అంటారు. మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంది అంటే మీరు చదువుకునే టైంలో లోన్ రీపే చేయాల్సిన అవసరం ఉండదు. వన్స్ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు. యూజువల్ గా ఈ మొరటోరియం పీరియడ్ 2.5 to 3 years వరకు ఉంటుంది. అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 6 months నుంచి 1 year వరకు మనకు టైం ఇస్తారు. సో బేసిక్ గా ఇది ఏంటంటే ఈ మొరటోరియం పీరియడ్ లో ఉన్నంత వరకు మీరు ఎటువంటి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు. వన్స్ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాతనే మనం పేమెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనకు తెలిసిందే. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీరు తీసుకున్న లోన్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ అమౌంట్ ని క్యాల్కులేట్ చేసి ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్తారు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమైతుంది అంటే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ తీస్తారు. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ని కూడా తీసుకుపోయి ప్రిన్సిపల్ అమౌంట్ లో కలిపేసి నెక్స్ట్ టైం నుంచి ఇది మొత్తం కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ దీనికి మళ్ళీ మేము ఇంట్రెస్ట్ చేస్తాము అని చెప్పేసి అంటారు. ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. మనం ఆల్రెడీ దూకుడు సినిమాలో చూసిందే. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. సో ఇదే అనమాట. ఎస్బీఐ వాళ్ళు మీరు మొరటోరియం పీరియడ్ లో ఉన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. మీ మొరటోరియం పీరియడ్ అయిపోయిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. హెచ్డిఎఫ్సి వాళ్ళేమో మొరటోరియం పీరియడ్ లో ఉన్నా లేకపోయినా కాంపౌండ్ ఇంట్రెస్టే ఛార్జ్ చేస్తారు. ప్రాడిజీ ఫైనాన్స్ లోనేమో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటి మిక్స్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే రోజు రోజుకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ కాదు. మనం లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకులతో ఏం ఇంట్రెస్ట్ రేట్ అయితే మాట్లాడతామో అదే రేట్ ఉంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. అదే ఎప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా పనిచేస్తుంది అంటే మార్కెట్ వాల్యూని బట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎస్బీఐ వాళ్ళు ఇంకా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ని ఫాలో అవుతారు. ప్రాడిజీ ఫైనాన్స్ వాళ్ళేమో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ రెండింటిని కాంబినేషన్ లో ఫాలో అవుతారు. నెక్స్ట్ పాయింట్ మార్జిన్ అమౌంట్. మార్జిన్ అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 80% మన I-20లో ఉన్న అమౌంట్ ని బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. రిమైనింగ్ 20% అమౌంట్ ని మనమే పెట్టుకోవాలి. క్లియర్ గా అర్థం కానికి ఒక ఎగ్జాంపుల్ లెక్క చెప్తా. లెట్స్ సే మీరు 60 lakhs లోన్ తీసుకుంటున్నారు. ఒకవేళ మార్జిన్ అమౌంట్ 25% అయితే ఈ 60 lakhs లకించి 45 lakhs అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఈ రిమైనింగ్ 50 lakhs ఏదైతే ఉందో అది మనం పెట్టుకోవాలన్నట్టు. ఈ మార్జిన్ రేట్ ఎందుకు అంటే బ్యాంక్ వాళ్ళకి భరోసా లాగా, ఓకే వీడు చదువుకోవడానికి లోన్ తీసుకున్నాడు అని చెప్పేసి ఏదో ఒక ధైర్యం లాగా వాళ్ళు ఈ మార్జిన్ అమౌంట్ ని పెడతారు. మొత్తానికి ఇక్కడ పాయింట్ ఏంది అంటే మీరు లోన్ తీసుకునేటప్పుడు అందులో మీ అమౌంట్ కూడా ఉంటది కాబట్టి మీరు కొంచెం బాధ్యతగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఈ మార్జిన్ అమౌంట్ అన్నట్టు. నెక్స్ట్ పాయింట్ లోన్ డిస్బర్స్మెంట్. మీరు లోన్ తీసుకున్నాక కొన్ని బ్యాంకులు డైరెక్ట్ గా మీ బ్యాంకులకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. కొన్ని బ్యాంకులు ఏమో లోన్ శాంక్షన్ అయినా గానీ వాళ్ళు మీ బ్యాంకులకి ఇమీడియట్ గా పైసలు పంపరు. మనకి ఎప్పుడైతే ఫీజు కట్టడానికి పైసలు అవసరం పడుతుందో మనం ఒక వారం 2 వారాల ముందు రిక్వెస్ట్ రైజ్ చేస్తే ఆ సెమిస్టర్ అమౌంట్ అనేది మీ బ్యాంకులకు పంపుతారు. కొన్ని బ్యాంక్ వాళ్ళు ఏమో అసలు మీ అకౌంట్ కి పంపకుండా డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళకే పంపుతారు. ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంక్ డైరెక్ట్ యూనివర్సిటీకే ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఉంటే మీరు మీ బ్యాంక్ వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా కొంచెం ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాలి. తర్వాత మీరు మీ యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే రియంబర్స్మెంట్ ఛార్జెస్. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ లోను ట్యూషన్ ఫీకి, లివింగ్ ఎక్స్పెన్సెస్ కి అండ్ వేరే ఎక్స్పెన్సెస్ కి ఇస్తారని చెప్పిన కదా, దేనికి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. మీకు 60-70 లక్షల లోన్ శాంక్షన్ అయినా గానీ ఒకవేళ ట్యూషన్ ఫీ కట్ ఆఫ్ 25 lakhs ఉంటే వాళ్ళు దానికంటే ఎక్కువ మీకు ఇయ్యరు. నెక్స్ట్ ఏంది అంటే లోన్ టెన్యూర్. దీన్నే మనం లోన్ పీరియడ్ కూడా అంటాము. అంటే మనం లోన్ ఎన్నేళ్ళకి తీసుకుంటున్నామో అని చెప్పేసి. ఈ లోన్ మనం 10 years కి తీసుకుంటున్నామా, 15 years కి తీసుకుంటున్నామా, దీన్నే లోన్ టెన్యూర్ అంటారు. నార్మల్ గా జనాలు 7 to 10 years దాకా చూస్ చేసుకుంటారు. ఈ పీరియడ్ లో మనము ఇన్స్టాల్మెంట్ల లాగా మన లోన్ ని రీపే చేస్తూ ఉంటాము. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న మొరటోరియం పీరియడ్ కూడా ఈ లోన్ పీరియడ్ లోపలికే వస్తుంది. కాకపోతే ఈ మొరటోరియం పీరియడ్ లో మనం ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ మొరటోరియం పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకోవచ్చు. ఈ 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఎందుకు రాబాయి అంటే బేసిక్ గా మనకు అంత టైం పట్టదు. బట్ ముందు జాగ్రత్త కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు.
జాబ్ వచ్చినాక జనాలు మ్యాక్స్ టు మ్యాక్స్ 3-4 ఇయర్స్ లో మొత్తం క్లియర్ చేసేస్తారు. ఒకవేళ మనది 10 ఏళ్ల లోన్ పీరియడ్ అయితే ఈ 10 ఏళ్ల దాకా మనం ఇన్స్టాల్మెంట్ల లెక్క కట్టుకోవాలి అంటే అవసరం లేదు. మన దగ్గర పైసలు ఉంటే మొత్తం ఒకటేసారి కూడా కట్టేసి క్లియర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ప్రీ క్లోజర్ పెనాల్టీస్. మనం ఏదైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటామో మనం ఇప్పటిదాకా మాట్లాడిన లోన్ పీరియడ్ కంటే ముందే మనం క్లియర్ చేసేద్దాము అని అనుకుంటే కొన్ని బ్యాంక్స్ మీరు ముందే లోన్ క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని పెనాల్టీ కట్టమని అంటారు. మాక్సిమం బ్యాంకులకు అయితే ఏం పెనాల్టీలు ఉండయి. ముందు కడితే మంచిదే కదరా మావా అంటే మీ లోన్ పీరియడ్ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ మీరు కడుతూ ఉంటారు కాబట్టి బ్యాంక్ వాళ్ళకి అంత అడ్వాంటేజ్ అన్నట్టు. ఇక అందుకే కొన్ని బ్యాంక్ వాళ్ళు పెనాల్టీ కట్టమని ఏడుపేడుస్తారు. నెక్స్ట్ పాయింట్ ప్రాసెసింగ్ ఫీ. దీన్నే అడ్మిన్ ఫీజ్ అని కూడా అంటారు. ఈ ఫీ ఎందుకు అంటే మీ అప్లికేషన్ ని ప్రాసెస్ చేసి మీకు లోన్ ఇవ్వడానికి ఛార్జెస్ అన్నట్టు. సో ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ఏం కమిషన్ కాదు. మీరు లోన్ కి అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ మొత్తం ని ప్రాసెస్ చేయడానికి వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు అన్నట్టు. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు ఎంతైతే లోన్ అప్లై చేసినారో ఆ లోన్ లో 1-5% దాకా ఉండొచ్చు. ఎస్బీఐలోనేమో ఫిక్స్డ్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, అరౌండ్ 10-11 వేలు తీసుకుంటారు. ప్రాడిజీ ఫైనాన్స్ లోనేమో 5% తీసుకుంటారు. నెక్స్ట్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. మనం ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఈ లోన్ పైసలను చూపించి మనం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చు. మనము అంటే మనం ఎట్లాగో ఇండియాలో ఉండం కాబట్టి ఇది మనకు పనికిరాదు. కానీ ఎవరైతే మీ కోసైనర్ ఉంటారో వాళ్ళు మాక్సిమం ఇండియాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ లోన్ చూపించి ఈ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రాడిజీ ఫైనాన్స్ లా మనతో పాటు ఏ కోసైనర్ ఉన్నాడు కాబట్టి మనకి ఏం బెనిఫిట్స్ రావు. అప్పటి నుంచి నేను చెప్పిన నంబర్లన్నీ జస్ట్ రిప్రజెంటేషన్ కోసం మాత్రమే. మీరు బ్యాంకు పోయి నేను సంజుగాన్ వీడియో చూసినా వాడు 8% అన్నాడు, నువ్వేంద్రా 12% చెప్తున్నావు, స్కామ్ చేస్తున్నావు అని అంటే కాని పని. అది ఆన్ బ్యాంకు వాడు చెప్పినట్టు వినాల్సిందే. మీకు అన్ని టర్మ్స్ అర్థం కానికి ఒక ఓవర్ వ్యూ ఇంకా మీకు ఐడియా రానికి మాత్రమే నేను ఈ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇంకా ప్రాడిజీ ఫైనాన్స్ ని కన్సిడర్ చేసినాను. ఇంకా వేరే బ్యాంకులలో ఇంకా మంచి మంచి ఆఫర్లు ఉండొచ్చు. నాకైతే ఈ 3 బాగా ఐడియా ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ లాగా మాత్రమే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఒకవేళ మీరు ఎస్బీఐ లేదంటే హెచ్డిఎఫ్సి లోన్ల గురించి తెలుసుకుందాం అనుకుంటే నియర్ బై బ్రాంచ్కి పోండి, ఆడ మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హెచ్డిఎఫ్సికి అయితే మీరు కనుక్కోనికి బ్యాంకు పోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ చేసేసుకుంటే డైరెక్ట్ గా ఏజెంట్ మీ ఇంటికి వచ్చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది మెయిన్ పైసల కథ. సో జాగ్రత్తగా ఉండండి. మీ రీసెర్చ్ చేసిన తర్వాతనే లోన్ తీసుకోండి. మనం అప్పటి నుంచి చూసిన టర్మ్స్ పాయింట్స్ అయితే ఏ బ్యాంకు పోయినా కానీ ఇవే ఉంటాయి. కాకపోతే పాలసీలు పర్సన్ టు పర్సన్, బ్యాంక్ టు బ్యాంక్, టైం టు టైం చేంజ్ కావచ్చు. సో ఒక 2-3 బ్యాంకులలో మీరు లోన్ కి అప్లై చేసి ఏ బ్యాంక్ లో అయితే మంచి ఆఫర్ వస్తుందో అది ఫైనలైజ్ చేసుకోండి. అండ్ అంతే మరి, బాయ్.